अस्मद्गुरुभ्यो नमः। नमः पंकजनाभाय भूतसूक्ष्मेन्द्रियात्मने वासुदेवाय शान्ताय कूटस्थाय स्वरोचिषे। పద్మనాభునకు భూత సూక్ష్మేంద్రియ స్వరూపునకు సకల లోకములో వ్యాపించియున్న వానికి పరమశాంతునకు కూటస్థునకు స్వయం ప్రకాశునకు నమస్కారము. 4th Canto 24th Chapter 34th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక తృతీయ స్కంధం 8వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదురుడు మైత్రేయుడు సంభాషణలో కొంత భాగం పూర్తి చేసుకొని ఆ పైన మైత్రేయుడు నుండి జీవాత్మ పరమాత్మ సంబంధంతో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవటానికి విదురుడు ఇంకా కొన్ని ప్రశ్నలు వేశాడు. వాటికి తను అందిస్తున్నటువంటి జవాబు ఏమిటో ఇప్పుడు అనుభవిద్దాం. ఇట్లు మైత్రేయుడు చెప్పగా విదురుడు, నాకు అచేతనమగు ప్రకృతి సహజముగా దుఃఖమును కలిగించు స్వభావము కలిగినది కాదు, అది అపురుషార్థము కాదు, అనగా పొందతగినది కాదు. కర్మవశుడగు జీవుడు శరీరములో ఉన్నప్పుడు ఆ కర్మవశముచే అతనికి పరమపురుషుని సంకల్పముచే ప్రకృతి ఒకప్పుడు సుఖమును ఒకప్పుడు దుఃఖమును కలిగించుచుండును. పరమపురుషునకు విచిత్రమగు స్వాభావికమగు శక్తి ఉన్నది. అతనికి గల శక్తిచే అతనిని మాయ బంధింపదు, దోషములను కలిగింపదు. జీవుడు కర్మవశముచే దైన్యమును బంధమును దోషములను పొందును గాని ప్రకృతి సంబంధముచే కాదు. పరమాత్మ సత్వరజస్తమో గుణములు లేనివాడు, మార్పు లేనివాడు కదా. అతనికి మార్పు కలుగుటకు వీలు లేదు కదా. అతడే జగత్తుగా మారుట ఎట్లు సంభవించును అని శంకింపరాదు. పరమాత్మతో విడదీయరానివిగా జీవుడు ప్రకృతి ఉందురు. అవి అతని శరీరము వలె అతని చేతనే ధరింపబడి నియమింపబడుచున్నవి. శరీరములో మార్పు కలిగినను ఆత్మలో ఎట్లు మార్పు కలగదో, శరీరముకు ప్రకృతిలో మార్పు కలిగినను పరమాత్మ మారనవసరము లేదు. శరీరము ద్వారా అతని యందు ఉన్నట్లు అనుకొనుచుందురు. వేరు వేరు రంగుల దారములతో బట్ట నేసినప్పుడు ఆ బట్టలో అన్ని రంగులను ఉండును. ఏ దారపు రంగు ఆ దారమునందు ఉండును కాని వేరొక దారమునకు అంటదు. అట్లే ప్రకృతి, జీవులు, పరమాత్మ కలిసియే ఐక్యముగా ఉన్నను ప్రకృతిలో కలిగడి మార్పులు జీవునకు అంటవు, పరమాత్మకు అంటవు. కర్మవశముచే జీవునకు కలుగు సుఖిత్వము దుఃఖిత్వము పరమాత్మకు కలగవు. జీవుడు కర్మవశుడై శరీరము తాను ఒకటి అనుకొనును. శిరస్సు తగినది, కాలు పోయినది మొదలగు వికారములు శరీరంలో కలుగునవి తనకు కలిగినట్లుగా తోచుచుండును, అనుభవించుచుండును. అది కూడా భగవానుని విచిత్రముకు సంకల్పము. చంద్రుడు నీటిలో ప్రతిఫలించినప్పుడు నీరు కదలుచుండగా కదలని చంద్రుడు కదిలినట్లు కనపడుచుండును. అట్లే శరీరముతో చేరి ఉన్న జీవుడు తాను ఏమీయూ మార్పులేని వాడైనను శరీరములో తాను చేరి ఉండి ఆ శరీరమే తానుగా ఉండుటచే శరీరముందు కలిగిన మార్పులు జీవునకు కలిగినట్లు అనిపించును. కానీ దేహధర్మములు జీవునకు అంటవు. పరమాత్మ కర్మ సంబంధమే లేనివాడు కనుక అతని స్వరూపము అవిద్యచే మరుగుపడదు. అతడు ప్రకృతిని జీవులను కూడా నియమించుచుండును. అట్టి వాని స్వరూపము ఎప్పుడు భాషించుచుండుటచే కర్మవశుడైన జీవునకు కలిగినట్లు సుఖదుఖములు కలగవు. ఈశ్వరుడు తన జ్ఞానమునందు తాను ఎప్పుడూ నిలకడగా నిలిచి ఉండును. జీవుని కర్మ స్వరూప జ్ఞానమును మరుగుపరుచుండును. అందుచే ఇద్దరు ఒకే శరీరములో ఉన్నను ప్రకృతికి వశుడై జీవుడుండును. అందుచే ప్రకృతి జీవునకు అశుభము కలిగించును, ఈశ్వరునకు లీలకు ఉపయోగించు పనిముట్టు అగును. జీవునకు శరీర సంబంధముచే కర్మవశమున ఆత్మస్వరూపము గోచరము కానప్పుడు తాను దేహముగా తోచుచుండును. కాని పరమాత్మకు ఎల్లప్పుడూ ఆత్మస్వరూపము భాషించుచు ఉండును కనుక
అతనికి దోషములు అంటవు. అంతేకాదు, జీవునకు ప్రకృతి సంబంధముచే కలిగిన ఈ దోషములు కూడా కర్మయోగమును ఆచరించి భగవద్భక్తి కలిగి భగవత్కృప ఉండుటచే లేకుండా పోవును. అందుచే పరమాత్మ దోషములు తనకు అంటకుండా ఉండుటయే కాక, తనతో కూడియున్న జీవుడు తనని ప్రేమించి ధ్యానించినచో వానికి కూడా అంటకుండా చేయును. ఇంద్రియములు శబ్దాది విషయములపై ప్రసరించుచుండుట స్వభావ సిద్ధము. కాని ప్రకృతి పురుషుల కంటే పరుడగు హరియందు పరమాత్మయందు భక్తి కలిగి అతనిని ధ్యానించి దర్శించినచో ఇంద్రియములు విషయముల నుండి మరలును. అప్పుడు ఇంద్రియములు పరమాత్మయందు నిలిచి విషయములందు ప్రవర్తించుటచే కలిగిన క్లేశములు అంటవు. నిద్రపోచున్న వానికి కలలో కలిగిన క్లేశములు ఎట్లు మేలుకొనున్నప్పుడు అంటవో అట్లే భగవంతునియందు మేలుకొనిన వానికి క్లేశములు కలగవు. శ్రీహరి గుణములను వర్ణించుట వినుట చేసిన వారికి సమస్త క్లేశములు చల్లారిపోవును. గుణములను వినుట మాత్రమే కాక ఆ భగవానుని పాదార విందములయందు ప్రేమతో తైలధారవలే ఎడతెగని స్మరణము మనసులో కలిగిన వారికి క్లేశము లేకుండా పోవుటలో ఆశ్చర్యము లేదు. భగవద్భక్తిచే క్లేశములు అన్నీయూ తొలుగును. ఇట్లు మైత్రేయుడు చెప్పగా విదురుడు, నాకు కలిగిన సంశయము బావుగా తొలగింపబడినది. నీ వాక్కు అనడి కత్తితో నా సంశయము ఛేదింపబడినది. నా మనస్సు భగవానుని గుణములను చెప్పవలనని వినవలనని ఆ భగవానుని పాదసేవనమే చేయవలనని తొందరపడుచున్నది. మీరు చెప్పిన మాటలచే జీవులను ప్రకృతిని రెండింటినీ తనకు నివాస స్థానముగా ఏర్పరచుకొని పరమాత్మ ఉండునని నాకు తెలిసినది. విశ్వమునకు అంతకు కారణము బ్రహ్మము. ఆ బ్రహ్మము ఈ విశ్వమునకు వెలుపలనే కాదు, లోన కూడా వ్యాపించి ఉండును. కారణమగు బ్రహ్మతత్వము తనలో వ్యాపించి ఉండని వస్తువు లోకములో ఉండదు. బ్రహ్మ ఆత్మగా లేని వస్తువు ఉన్నది అనుకొనుట భ్రాంతి. ఈ విషయమును స్పష్టముగా ఎరింగిన వారికి దేహమే ఆత్మనడి భ్రాంతి కలగదు. తనలో నియమించుచు తనలో తానే ఉన్నానని, తానే స్వతంత్రముగా ఉన్నానని అనుకొనడి వాడును, ఈ కనపడు దేహమే తాను అనుకొనడి వాడును ఇద్దరూ మూఢులే. ఈ లోకంలో కొందరు పూర్తిగా మూఢులు, శరీరము కంటే వేరొకటి ఉన్నదని ఎరుంగనివారు. మరికొందరు పరమాత్మ ఆత్మగా లేని వస్తువు లేదని సర్వత్ర భగవానుని దర్శించువారు. వారిద్దరూ కూడా సుఖముగా ఉందురు. మూఢులకు శరీరమే పరమార్థము కనుక వానికి క్లేశములు తెలియవు. అంతటా పరమాత్మను దర్శించిన వానికి పరమాత్మను దర్శించుటచే ఆనందమే కాని దుఃఖము కలగదు. కాని ఉన్నట్లు తెలిసి స్పష్టముగా దర్శింపక పరమాత్మ ఉన్నాడో లేడో అని సంశయం కలుగువానికి ఎప్పుడు క్లేశమే కలుగుచుండును. దేహము ఆత్మగా భాషించుచుండును. కాని సత్పురుష చరణ సమాశ్రయణము చేయువాడు ఆ శరీరమే ఆత్మ కాదని నిశ్చయించుకొని దేహమే తాను అనడి భావమును తొలగించుకొనును. దానికి సత్పురుష సేవనమే ప్రధాన సాధనము. సత్పురుషుల సేవచే నిర్వికారుడగు భగవానుని పాదములయందు ఏ విఘ్నములు వచ్చినను చెదరని తాపత్రయమును తొలగించు భగవత్ చరణార విందములయందు అనురాగం ఏర్పడును. భగవానుని పొందించువారు భాగవతులు. వారి సేవ ఎంతో తపస్సు చేసిన వారికి గాని లభింపదు. ఆ భగవానుని పొందించు మార్గభూతులగు భాగవతులచే దేవదేవుడు కీర్తింపబడుచుండును. అందుచే వారిని సేవించి వారి వద్ద ఉండి సంతతము భగవత్కథలను వినుచుండును. అందుచే వారికి భక్తి సులముగా లభించును అని విదురుడు మైత్రేయునితో చెప్పుచు, వెనుక మీరు నాకు సృష్టిక్రమమును అంతనుపదేశించిరి. ఈ బ్రహ్మాండమందు ఈ విరాట్ పురుషుని నుండి ఆవిర్భవించిన సంతతియే వ్యాపించి ఉన్నది. మరీచ్యాది ప్రజాపతులను ఆ బ్రహ్మ సృష్టించెను కదా. సృష్టి విధములను చతుర్ముఖుడు సృష్టించిన తరువాత సృష్టి ప్రకారములను స్వయంభువ మనువు మొదలగు 14 మనువులను, ఆ మన్వంతరములలో అధిపతులను, వారి వంశములలో జన్మించిన వారి చరిత్రములను ఓ మైత్రేయ నాకు ఎరింగింపుము. ఈ భూమిపైన క్రింద ఏ లోకములున్నవి, అవి ఎట్లుండును, వాని పరిణామమెంత, భూలోకం యొక్క పరిణామమెంత తెలియచేయము. తిరియక్ జంతువులకు, పశువుల యొక్క, మనుష్యుల యొక్క, దేవతల యొక్క సృష్టిక్రమమును
తెలియచేయము. ఈ రకంగా ముందు వివరాలు తెలుసుకోవడానికి ప్రశ్న వేస్తున్నాడు విదురుడు. దానికి జవాబుగా ఇవ్వటానికి ముందు ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తూ దాని జవాబు మనము తర్వాతి పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.